హాయ్ అందరికీ. నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే బటర్ నాన్ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటాను. కొన్ని రెసిపీస్ మనకి ఇంట్లో కుదరవు అని చెప్పి బయట తింటాము. అవే రెసిపీస్ మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను బటర్ నాన్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. నేను బటర్ చికెన్ కూడా చేశాను. వీడియో పెద్దగా అవుతుందని చెప్పి తర్వాత అప్లోడ్ చేస్తాను. దానికోసం ఒక టీ స్పూన్ నేను ఈస్ట్ తీసుకున్నాను. మీరు ఈస్ట్ వాడుకోవద్దు అనుకుంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్ తీసుకున్నాను నేను. కొంచెం వామ్ మిల్క్లో సోక్ చేయాలి. ఇది 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పెరుగు 1/2 కప్. వామ్ మిల్క్లో కలిపి పెట్టుకున్నాం కదా ఈస్ట్, అది వేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దు. పాలు పెరుగు కూడా ఉంది కదా, వాటర్ కొంచెం లైట్గానే పడుతుంది. ఇంకా మనం కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి పిండి. మరి గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి. ఇదిగోండి పిండి ఇలా కలపాలండి. స్టిక్కీగానే ఉంటుందండి పిండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పక్కన పెడితే చాలా బాగుంటుందండి. 1 అవర్ పెడతాను. మనం పిండి మట్టికి బాగా కలపాలండి. ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉంటుందండి, మరీ పలుసగా ఉండదు. కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి రోల్ చేస్తున్నాను. స్టిక్ అయిపోతుంది అది. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో. కొత్తిమీర నువ్వులు కూడా వేస్తారండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి రోల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర వేసానండి. కొంచెం లావుగానే రోల్ చేయాలండి పిండిని. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీకి బ్యాక్ సైడ్ వాటర్ రుద్దుకోవాలండి. అది స్టిక్ అయిపోతుంది ప్యాన్కి. వాటర్ రుద్దుకుంటే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసేసి కొంచెం కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా మన బటర్ నాన్ రెడీ అయిపోతుందండి. ఇంకా వేలో కూడా చూపిస్తానండి నేను, అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకో వేలో కూడా చెప్తాను అన్నాను కదా, దానికోసం మనం ఐరన్ ప్యాన్ తీసుకోవాలండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, కానీ ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా తందూరి బటర్ నాన్ రెడీ అయిపోతుంది. ప్యాన్కి అంటించినాక తర్వాత సెకండ్ సైడ్ ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇదిగోండి, దీన్ని కూడా బటర్ అప్లై చేసుకుంటే తందూరి బటర్ నాన్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చాలా బాగా కుదిరింది కదా. ఇలా రెస్టారెంట్ స్టైల్ లాగా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తందూరి టైప్ కుదిరినప్పుడు నార్మల్ చపాతీలాగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ప్యాన్లో వేసుకుని అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి, ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ నాన్, తందూరి బటర్ నాన్, ఇంకా బటర్ చికెన్తో సర్వ్ చేస్తున్నాను. బటర్ చికెన్ వీడియో రేపు పెడతాను. ఆలోపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ బటర్ చికెన్ రెసిపీ.